Welcome back to Health Plus. ఓకే, మీరు ఇందాక చెప్పారు ఆస్టియోపోరోసిస్ రావడానికి మనం తీసుకునే ఆహారం కూడా ఒకటి ఇంపార్టెంట్ అన్నారు. అంటే ఎటువంటి ఆహారం మనం తీసుకోవాలి? యూజువల్లీ ఇప్పుడు డైట్ అడ్వైస్ చూస్తే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్ బంద్ చేయాలి. సెకండ్ ఏంటంటే కాల్షియం రిచ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. మనం కాల్షియం మిల్క్ ప్రొడక్ట్స్లో ఉంటుంది, అది తీసుకోవాలి. మనకి గ్రీన్ వెజిటేబుల్స్లో ఉంటుంది కాల్షియం, బీన్స్ లేదంటే డ్రై ఫ్రూట్స్లో కాల్షియం ఉంటుంది, బనానాలో, కస్టర్డ్ యాపిల్లో. సో మన డైట్లో ఏదో ఒక ప్రోడక్ట్ మనము ఎవ్రీ టైం అంటే ఒకసారి కర్డ్ తీసుకోవాలి, ఒకసారి మిల్క్ తీసుకోవాలి, ఒకసారి డ్రై ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవాలి. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ మనము ఒక బ్యాలెన్స్ డైట్ లాగా తీసుకోవాలి. అప్పుడు డెఫిషియన్సీని మనం పూర్తి చేయవచ్చు అండ్ ఆస్టియోపోరోసిస్ని ప్రివెంట్ చేయవచ్చు డైట్తో. ఓకే, అంటే శాశ్వతంగా ట్రీట్మెంట్ ద్వారా ఈ ఆస్టియోపోరోసిస్ తగ్గే అవకాశం ఉందంటారా? ఆస్టియోపోరోసిస్కి క్యూర్ అయితే ఏం లేదు, ఓన్లీ మనము ప్రివెంట్ చేయవచ్చు. ప్లస్ ఆస్టియోపోరోసిస్ వల్ల మనకి వచ్చే ఫ్రాక్చర్స్ని మనము అర్లీగా డిటెక్ట్ చేయవచ్చు, ప్రివెంట్ చేయవచ్చు. అది చేస్తే అది సక్సెస్ అనమాట, అంటే క్యూర్ అదే మనకి. ఇప్పుడు చాలామంది ఇంకోటి నేను చెప్తాను, చాలామంది మనకి కూల్ డ్రింక్స్ అవన్నీ తాగుతారు, దాంట్లో కూడా ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే కాల్షియంని మన బోన్స్ నుంచి ఆ కాల్షియం మొత్తం అబ్జర్వ్ చేసేసి బోన్స్ని వీక్ చేసేస్తుంది. ఆస్టియోపోరోసిస్కి అది కూడా ఒక ఇంపార్టెంట్ కాజ్. సో ఇవన్నీ డైట్ కూడా మనం చూసుకోవాలి. ట్రీట్మెంట్లో మనము ఏం చేయాలంటే ప్రివెన్షన్ అయితే చేయాలి, ప్లస్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఒకవేళ ఫ్రాక్చర్ అయిందంటే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్, సర్జరీ ఉంటే సర్జరీ చేయించుకోవాలి. కొన్ని ఫ్రాక్చర్స్ ఉంటాయి, రిస్ట్ ఫ్రాక్చర్స్ కానీ, స్పైన్ ఫ్రాక్చర్స్ కానీ, లేదంటే మనకి హీల్లో ఫ్రాక్చర్స్ ఉంటాయి, దానికి సర్జరీ చేయము. అది జస్ట్ ప్లాస్టర్తోనే లేదంటే బెల్ట్తో, ఫిజియోథెరపీతోనే సెట్ అయిపోతాయి. సో ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే జస్ట్ ఫ్రాక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ఆస్టియోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్ వచ్చింది, ఆస్టియోపోరోసిస్ కూడా మనం ట్రీట్ చేయాలి, అది చేయరు. సో ఇది ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ సైమల్టేనియస్గా ఆ ట్రీట్మెంట్తో ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి. అది చేస్తే మనకి మళ్ళీ ఫ్రాక్చర్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ప్లస్ ఈ ఫ్రాక్చర్ హీలింగ్, ఈ ప్రజెంట్ ఫ్రాక్చర్ కూడా బాగా హీల్ అవుతుంది. చాలామందికి ఏజ్ పైబడిన వారికి కింద పడ్డా కూడా సడన్గా కూర్చున్న లేచిన నడుములు పట్టేయడము, విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మనకి ఆపరేషన్ చేసినా కూడా బోన్ అతకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రాక్చర్ వచ్చే వాళ్ళకి బోన్స్ ఆల్రెడీ వీక్ ఉంటాయి. ఆ వీక్ బోన్స్ మళ్ళీ నార్మల్గా హీల్ అవ్వాలంటే డెఫిషియన్సీ, ఆల్రెడీ కాల్షియం డెఫిషియన్సీ ఉంది. ఫ్రాక్చర్ అయితే కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఫ్రాక్చర్ హీలింగ్కి మనకి ఎక్కువ కాల్షియం కావాలి, ఎక్కువ రా మెటీరియల్స్ కావాలి. సో ఆల్రెడీ డెఫిషియన్సీ ఉంది కాబట్టి హీలింగ్ టైం ఎక్కువ అవుతుంది. ప్లస్ చాలామందికి హీలింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే హీలింగ్, కాల్షియం ఇంక్రీజ్ బోన్లో చేసే అలాంటి డైట్ ఇస్తాము. ప్లస్ ట్రీట్మెంట్స్, ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి, కాల్షియం ఇంక్రీజ్ అవుతుంది ఫ్రాక్చర్ సైట్లో. అలాంటి ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అవన్నీ స్టార్ట్ చేస్తాము. సో ఇయర్లీ ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది పెట్టవచ్చు. చాలామందికి పెయిన్ ఎక్కువ ఉంటే కూడా హార్మోనల్ నేజల్ స్ప్రే ఉంటాయి, ఆ నేజల్ స్ప్రే కూడా ఇస్తాము. సో ఇవన్నీ అన్ని మొడాలిటీస్ మనం తీసుకొని కన్సిడర్ చేసి ఆ ట్రీట్మెంట్ని ఫెసిలిటేట్ చేస్తాము. ఫ్రాక్చర్ ట్రీట్మెంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, సపోజ్ హిప్ ఫ్రాక్చర్ అయింది, ట్రీట్మెంట్ అయింది, వాళ్ళకి బెడ్ రెస్ట్ మనము అడ్వైస్ చేయము. ఎంత ఎర్లీ వాళ్ళు మూమెంట్ చేస్తారు, బరువు వేసి నడుస్తారు, మనకి అంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే సపోజ్ బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్షియం ఇంకా లూజ్ అవుతుంది, అంటే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఇంక్రీజ్ అవుతుంది. సో హీలింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు ప్రజెంట్లో మేము ఏం చేస్తామంటే, అడ్వైస్ చేస్తామంటే ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాము. దానివల్ల ఏమవుతుంది, మసిల్స్ యాక్టివ్ ఉంటాయి, బోన్స్ కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది, హీలింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అలాగే ఏజ్లో ఉన్నప్పుడే బోన్ గట్టిగా ఉండాలి అంటే కనుక ఆ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి?
మామూలుగా మన ఓల్డ్ ఏజ్లో ఫ్రాక్చర్స్ అని బోన్స్ అని స్ట్రాంగ్ ఉండాలి, ఫ్రాక్చర్ రావద్దంటే మనం యంగ్ ఏజ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రివెన్షన్లో ప్రైమరీ ట్రీట్మెంట్లో ఆల్రెడీ మనం యాక్టివ్ ఉన్నాము. చాలామంది కంప్యూటర్ ముందు కూర్చుంటారు డే మొత్తం, వాళ్ళకి ఏం ఎక్సర్సైజ్ ఏం చేయరు, వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది, ఆ టైం కూడా వాళ్ళు మూవీస్కి వెళ్తారు, అక్కడ కూర్చుంటారు, లేదంటే ఇంట్లో ఏదో పార్టీ ఉంటుంది అక్కడ కూర్చుంటారు, ఏదో ఒక డాన్సింగ్ చేసిన అది కూడా బెనిఫిషియల్ ఉంటుంది. సో మనము మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. స్మోకింగ్ చేయొద్దు, కోల్డ్ డ్రింక్స్ అవన్నీ తీసుకోవద్దు, కాల్షియం రిచ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, స్విమ్మింగ్ చేయాలి, లేదంటే బ్రిస్క్ వాకింగ్ చేయాలి, సైక్లింగ్ అట్లీస్ట్ వీక్లీ ఒక 2 days అయినా సైక్లింగ్ చేయాలి, లిఫ్ట్ అవాయిడ్ చేయాలి, ఎప్పుడైనా స్టేర్స్ ఉంటే స్టేర్స్ యూజ్ చేయాలి. సో ప్రైమరీ ప్రివెన్షన్ మన యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్ట్ అయితే మనం ఓల్డ్ ఏజ్ వరకు మనకి కంపారిటివ్లీ కొంచెం బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ప్లస్ మన డైట్ కూడా మనం వాచ్ అవుట్ చేస్తే ఫ్రాక్చర్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. అలాగే డాక్టర్ గారు మీరు ఈ విధంగా చెప్పారు, మగవారిలో కంటే ఎక్కువగా 5% ఎక్కువ 5 రెట్లు ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి అన్నారు. అంటే ఎందుకని ఎక్కువగా ఉంటాయి? చాలామందికి ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అంటే కాల్షియం బోన్లో తక్కువ అయిపోతుంది. ఆ కాల్షియం బోన్లో డిపాజిట్ చేయాలంటే మనకి హార్మోన్స్ ఉంటాయి, క్యాల్సిటోనిన్ ఉంటుంది, పారాథార్మోన్ ఉంటుంది, ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ అని ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ అయితే బోన్లో కూడా కాల్షియం తక్కువ అవుతుంది, బోన్ ఫార్మేషన్ తక్కువ అయిపోతుంది. సో ఫీమేల్స్లో ఏంటంటే మీనోపాజ్ తర్వాత ఎస్పెషల్లీ ఫస్ట్ 1 to 5 years, మీనోపాజ్ అంటే మంత్లీ స్టాప్ అయిన తర్వాత ఫస్ట్ 1 to 5 yearsలో మ్యాక్సిమం బోన్స్ వీక్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ఈస్ట్రోజన్ లేదు కాబట్టి, హార్మోన్ లేదు కాబట్టి కాల్షియం ఫార్మేషన్ తక్కువ అయిపోతుంది, కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువైపోతుంది. సో వాళ్ళలో 5 times ఎక్కువ ఉంది ఫ్రాక్చర్ రిస్క్. హిప్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, స్పైన్లో ఫ్రాక్చర్స్ వస్తాయి, రిస్ట్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, లేదంటే ఫుట్లో ఫ్రాక్చర్స్ వస్తాయి. సో ఇవన్నీ చాలా కామన్. హెల్త్ ప్లస్లో మరో షార్ట్ బ్రేక్.